యుద్ధం వస్తేనే నరేంద్ర మోదీ చంద్రబాబుకు పొదుపు గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచడం ద్వారానే ఇంధన పొదుపు సాధ్యమవుతుందన్నారు. కాన్వాయ్లలో వాహనాలు తగ్గించుకున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వారికి ప్రత్యేక విమానాలకు మాత్రం ఎందుకు ఈ పొదుపు వర్తించదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చేతగాక ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని ప్రకటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను వెంటనే ఆపి ప్రభుత్వంలోనే ఆర్టీసీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్ని ప్రాంతాలకి విస్తరించి మొత్తం మీద సిటీలన్నింటిలో అన్ని నూక్ అండ్ కార్నర్కి సిటీ బస్సులు క్షుణ్ణంగా నడిపి అలాగే గ్రామాలకు కూడా ఫ్రీక్వెంట్గా బస్సులు ఇవన్నీ కనుక నడిపితే వ్యక్తిగత వాహనాలు చాలా వరకు పక్కన పెడతారు. పక్కన పెడితే ఆటోమేటిక్గా ఇంధనం పొదుపు అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు కొంటామంటున్నారు, మంచిది. ఎలక్ట్రికల్ బస్సులు కొడితే ఇంకా తగ్గుద్ది. కానీ ఎలక్ట్రికల్ బస్సులు గవర్నమెంటు వాడినప్పుడే, ప్రభుత్వ రంగంలో వాడినప్పుడే ప్రజలకు దాని యొక్క బెనిఫిట్ దక్కుద్ది. అట్లా కాకపోతే ఆ బెనిఫిట్ ఎవరికి దక్కుద్ది? ఆ ప్రైవేట్ వాడు ఎవడంటే వాడికి దక్కుద్ది. ఇప్పటికీ అయినా సరే మీరు ఆ ఆర్టీసీలో కొనేటువంటి వాటన్నిటినీ కూడా ఆర్టీసీలో నడపండి, అంతేగాని ప్రైవేట్ వాళ్ళకి. నిన్న చైర్మన్ గారు చెబుతున్నారు, మేము ప్రైవేటీకరించడం అనేది తప్పనిసరి. ఎందుకు తప్పనిసరి? మీకు దాన్ని నడపడం చేత కాకపోతే తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియా యుద్ధం వస్తేనే పొదుపు చర్యల మామూలుగా అయితే భారతదేశంలో పొదుపు చర్యలు అనేవి అమలు చేయకూడదా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక ఉంటే వ్యక్తిగతంగా 4 వాహనాల మీద ఖర్చు పెట్టే మొత్తంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో 50 మంది ప్రయాణం చేయొచ్చు. ఆ విధంగా 75% నుంచి 80% వరకు ఇంధనం పొదుపు అవుతుంది. అందరూ కూడా సెక్యూరిటీ తగ్గించుకోండి అంటున్నారు. మరి సెక్యూరిటీ తగ్గిస్తే ఏంటి? ప్రమాదం అనే అవతల వాడికి లేదు, ప్రమాదం ఉండదంటే సెక్యూరిటీ తగ్గించినా అనుకున్నారనుకో. అటువంటిప్పుడు ఇప్పటిదాకా అంత వేస్ట్ ఎందుకు చేశారు మీరు? ప్రత్యేక విమానాలకే ఈ పొదుపు వర్తించదు అన్నారు. అంటే ఏంటి? సీఎం కానీ గవర్నర్ కానీ మినిస్టర్లు ప్రత్యేక విమానాలు వేసుకెళ్ళొచ్చంట. అది పొదుపు చర్యల్లోకి ఇంక్లూడ్ అవ్వదంట. ఎందుకంటే అది ఎంతో అర్జెంటు వాళ్ళకే, కాబట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళు మామూలు విమానంలో వెళ్ళలేరా ఆ టైంకే? ప్రధానమంత్రి గారు మన హైదరాబాద్ వచ్చి పొదుపు సంగతి చాలా చెప్పుకొచ్చారు. నేను తాగుతూ నన్ను తాగొద్దంటే ఎవడన్నా నవ్వుతాడనేది కూడా అర్థం కావట్లా. ఆయన పెన్ను 80-90 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఆయన జేబులో పెన్ను. ఇతర దేశస్తులు వస్తువులు వాడొద్దు, మన దేశం వాడమంటారు. ఆయన ఒంటి మీద ఉండే అన్నీ ఇతర దేశస్తులే, చెప్పులతో సహా. ఆయన డ్రెస్సు 15,000 ఒకసారి వేస్తాడు, తర్వాత తొడగడు. పొదుపు అంటే ఇదండి, నాకు అర్థం కావట్లేదు. అంటే జనం ఏమన్నా పిచ్చోళ్ళకి కనిపిస్తారంటే వీళ్ళకి నాకు అర్థం కావట్లా. ఈ సైకిల్ వేసుకు తిరుగుతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు. 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గంతో తిరగమండి. అది ఉదాహరణ. ఒకరోజు పెట్టి ట్రాఫిక్ అంతా ఆ ఖర్చు అంతా లెక్కేస్తే ఈ పొదుపు కంటే ఎక్కువ అవుతాయేమో.